రైతు యొక్క గోస, రైతు యొక్క ఇబ్బందులు చూసినట్లయితే ఈరోజు ఐకేపీ సెంటర్ ముంగిమడుగులో మనమైతే ఇక్కడ ఒడ్లనైతే ఆరబోసుకున్నాము. ఇదైంది పరిస్థితి. రాత్రి అకాల వర్షాలు ఎప్పుడు వచ్చేది తెలియదు, ఏ టైంలో వచ్చేది కూడా తెలియదు. రాత్రి పూట మనకు రాత్రి 12 గంటలకు కదా 12 గంటలకు వర్షం వచ్చింది. అనుకోకుండా మనం ఒడ్లనైతే మొత్తం తడిపేసుకున్నాం. ఎంత టార్బాల్ కవర్లు వేసినా కూడా అది ఆగేటట్టు లేదు. ఇది చూసినట్లయితే ఇప్పుడు టార్బాల్ కవర్లు వేసినాం, ఇది చూడండి. ఈ టార్బాల్ కవర్లు వేసినా కూడా ఇక్కడ మొత్తం పైన నీళ్ళు ఆగినాయి. ఇప్పుడు తీద్దామన్నా కూడా ఇప్పుడు తీస్తే మళ్ళీ ముబ్బు అవుతుంది, మళ్ళీ పడుతుంది. ఇంతకుముందు పొద్దున తీసిరు, మళ్ళీ పెట్టిరు, మళ్ళీ పడదు, మళ్ళీ ఇది అయిపోయింది. టార్బాల్ కవర్ అయితే చాలా మనం అవసరం లేదు. టార్బాల్ కవర్లు దగ్గర పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకుంటే మనకి ఏదైనా కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎండ పోసినప్పుడు, ఎండ కొట్టినప్పుడు అయితే మనం ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఏదైనా ముబ్బు అయితే మళ్ళీ టార్బాల్ కవర్లు వేసుకుంటే అది గొప్ప మనం ఏదైనా మంచి చేసుకోవడానికి, ఏదైనా బాగా చేసుకోవడానికి పనికి వస్తుంది. లేకపోతే మొత్తమే తడిసిపోతుంది. అదే మాదిరిగా ఇక్కడ చాలామంది ఒడ్లనైతే రాత్రిపూట రాలేక అంత ఒడ్లనైతే తడిపేసుకున్నారు. చూద్దాం. ఇక్కడ రాత్రిపూట మొత్తం కప్పినా కూడా వర్షం వచ్చింది, బాగా వర్షం వచ్చి మొత్తం రాశంతా కింద నీళ్ళు పోయి వాళ్ళదంతా కింద మొత్తం తడిసిపోయింది. మొత్తం అదంతా ఇబ్బందిగా, చాలా ఇబ్బంది. అంటే అకాల వర్షాలు ఎప్పుడు ముంచేది తెలియదు. ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు వస్తుందని అయితే అనుకోలేదు. రాత్రిపూట వర్షం వచ్చింది, మొత్తం నీళ్ళ మొత్తం కిందికి పోయి మొత్తం వడ్లంతా తడిచిపోయింది. అదే మాదిరిగా అక్కడ పట్టాలు రాత్రిపూట రాలేక అక్కడ కళ్ళం చూసినట్లయితే చూడు, ఆ కళ్ళం చూసినట్లయితే అది మొత్తం రాత్రి కూడా మొత్తం అలాగే ఉంది. మొత్తం అయితే తడిసిపోయింది. ఇది మొత్తానికి తడిసిపోయింది. దీన్ని ఆరబోసుకోవాలి. రైతు సోదరులు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే తస్మత్ జాగ్రత్త. ఎప్పుడైతే మనం రాత్రి పగలు ఎండ కొడుతుంది, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎప్పుడు వచ్చేది తెలియదు వర్షం. ఎండలు కొట్టినప్పుడే ఆరబోసుకోవాలి. మళ్ళీ సాయంత్రం పూట మనం ఇంటికి వెళ్తాము. ఇక్కడ ఐకేపీ సెంటర్లో పోసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఐకేపీ సెంటర్లో పోసుకొని ఉన్నారు. సాయంత్రం పూట ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ రాసి దగ్గర చేసి గడ్డ మీద ఆరబోసుకోవాలి. ఎప్పుడైతే మనం ఉంపులు ఆరబోసుకుంటే మొత్తం తడిచి నీళ్ళు కిందికి వచ్చి మొత్తం తడిసిపోయింది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఎండలు కొడితే ఏదైనా ఆరబోసుకుని పనికి వస్తుంది. కానీ అదే వర్షం కనుక కంటిన్యూగా 2-3 రోజులు అయితే ఇది మొత్తం మొలకలు వచ్చేసి ఉన్న కష్టం అంతా నీళ్ళ పాలైపోతుంది. కాబట్టి ఇప్పుడు రైతు సోదరులు గడ్డ మీద ఆరబోసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సాయంత్రం పూట ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ దగ్గర చేసుకొని మళ్ళీ దాన్ని కప్పేసి పోతే ఏదైనా అవకాశం అయితే ఉంటుంది. అదే మాదిరిగా టార్బాల్ కవర్లు దగ్గర పెట్టుకొని మనమైతే పని చేయాల్సి ఉంటుంది. ఇది ఇలాంటి పరిస్థితి. రైతులు మామూలు ఇబ్బంది లేదు, చాలా గోస ఉన్నది. ఈ గోసను మనం ముందుగానే పసిగట్టుకొని మనమైతే పని అయితే చేసుకోవాలి. ఓకే, నమస్తే.